హాయ్ ఫ్రెండ్స్, మన గొర్రెలక్క గొర్రెల గుట్ట పైన ఉన్నటువంటి ఇరికి పండ్ల చెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందింది అనే ప్రచారం ఊరి నిండా పాకిపోయింది. ఆ ప్రజలు తండోపతండలుగా గుట్ట దగ్గర చేరుకున్నారు. ఎవరి ఆలోచనలు, ఎవరి అనుమానాలు వారివే. ధైర్యం చేసి ప్రశాంతంగా ఇరికి పండ్ల చెట్టు కింద కూర్చున్నట్టు లెక్క దగ్గరికి చేరి, అక్క అక్క నీకు జ్ఞానోదయం అయిందంట, దేవుడి గురించి అనేక విషయాలు నీకు తెలుసాయంట, మాకు కొంత చెప్పు అక్క అని ప్రార్థించసాగారు. అప్పుడు గొర్రెలెక్క కన్నులు తెరిచి, ఆయనలారా, దేవుడి గురించి కదా మీరు అడుగుతుంది. దేవుడి గురించి తెలుసుకునేటటువంటి యొక్క శక్తి మానవ మస్తిష్కానికి లేదు. అది చాలా దుర్లభమైనటువంటి విషయం. మానవ మస్తిష్కం ఊహించలేదు దేవుడు అనే విషయాన్ని. మీరు అనుకుంటున్నటువంటి దేవుడిని మీ ఊహనే తెలియజేస్తుంది తప్ప, మీరు ఊహించుకుంటుందే తప్ప, అసలు దేవుడు అంటూ ఎట్లా ఉంటాడన్నది మానవ మస్తిష్కం ఊహించలేదు. దానికి దుర్లభమైంది. దేవుడు అంటే ఆ యొక్క మనిషి మెదడుకు తెలియదు. అంటే దేవుడు లేడా అక్క? ఉన్నాడా? లేడా? ఉంటే ఎలా ఉన్నాడు? లేకపోతే లేకుండా ఎట్లా ఉంటాడు? ఇవేవి కూడా మనిషి మెదడుకు తెలియవు నాయన. మరి అక్క ఇదంతా ఏంది? మతం, మన విశ్వాసాలు, మన నమ్మకాలు ఏంటక్క? నిజమేనా ఆయన? ఈ విశ్వాసాలు అనేవి మతాన్ని సృష్టించాయి. ఈ మత విశ్వాసాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఉంటాయి, అంటే తన రక్షణ కోసము, తన కోరికల కోసము దేవుడు అంట ఏ అధిభౌతిక శక్తినో పూజిస్తుంటాడు, ప్రార్థిస్తుంటాడు. రెండో విషయం వేరుగా ఉంటుంది. అదేంటంటే కీర్తనలు, భజనలు, అనేక పద్ధతులు, పూజా పద్ధతులు ఏవో ఆచరిస్తూ ఉంటాడు, బలులు సమర్పిస్తుంటాడు, టెంకాయలు. ఇక మూడో విషయం ఇందులో ఆర్థికపరమైంది. దేవుడు మీకు సొమ్ములు అన్నీ కలగజేస్తున్నాడు, ఆస్తులు కలగజేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు కనుక మీరు దేవుడు కానుకలు సమర్పించాలి. ఇది ఒక ఆర్థికపరమైనటువంటి వ్యాపారం. నెలరా ఇది వ్యాపారం అయిపోయింది, దేవుడు వ్యాపారం. కానీ దేవుడిని ప్రత్యక్షంగా ఎవరు చూశారు మనకు తెలియదు. చూసినట్లు చెప్పబడుతున్న వారిని కూడా మనం ఎంతవరకు నమ్మాలో తెలియదు. ఏది ఏమైనా నాయనలారా, ఒక విషయం మాత్రం సుస్పష్టం. ఈ దేవుడు ప్రియమైనదిగా ఈ జరుగుతున్నటువంటి మత విషయాలు ఏవైతే ఉన్నాయో అది మన మానవ జాతి యొక్క నాగరికతకి, సంస్కృతికి ఎంతనో తోడ్పడ్డాయి. కాబట్టి విశ్వాసం అనేది వ్యక్తిగత విషయానికి, దేవుడు అంటే ఎట్లుంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా కాపాడుతాడని వ్యక్తికే వదిలిపెట్టేసి దాన్ని వ్యక్తిగత విషయంగానే భావిస్తూ సమూహంగా ఏవైతే ఈ యొక్క పద్ధతులు పాటించబడుతున్నాయో మతం పేరిట, ఇది నాగరికతకు, మానవ నాగరికతకు, మానవ సంస్కృతి అభివృద్ధికి తోడ్పడింది. కాబట్టి మనం ఒప్పుకొని తీరాల్సిందే బాబు. ఇకపోతే ఇదిగాక మత పిచ్చి, మతోన్మాదం నాయనలారా, ఇది ఒక వ్యక్తి తన మతాన్నే నమ్ముకుంటాడు, తన దేవుణ్ణే నమ్ముకుంటాడు, తన మత పద్ధతులనే నమ్ముతాడు. దీన్ని వ్యతిరేకించిన వాడిని, వ్యతిరేకించిన మతాన్ని, వ్యతిరేకించిన సమాజాన్ని తుదముట్టించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అది నాయనలారా, దాన్నే మతోన్మాదం, మత పిచ్చి అంట. ఏదేమైనా నేను సైతం మీలాగే గుళ్ళు, గోపురాలు మీతో పాటే కలిసి సందర్శిస్తాను. కానీ మొత్తం మీద నాకైన జ్ఞానోదయం ఏంటంటే, దేవుడు అంటే మన మెదడికి అందని విషయం. అదే నేను పొందిన జ్ఞానోదయం నాయనలేదు, అంతకంటే అని సెలవిచ్చింది మన గొర్రెలెక్క. ప్రజలు తికమక పడిపోయారు. కాసేపటికి గొర్రెలకు ముందర టెంకాయల మూత బహుళంగానే వినపడసాగింది. ఆ తర్వాత ఆ ప్రదేశం అంతా జాతరలాగా మారింది.